తాలూకా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి గౌడ కులస్తులందరికీ పెద్దలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈడ కంఠమహేశ్వర స్వామి గుడి కానీ హనుమాన్ గుడి కానీ ఇది ఒక సర్దార్ కొండగా మార్చాలని నేను కోరుకుంటున్నా. సర్దార్ సర్వాయి పాపన్న కొండగా మార్చాలని కోరుకుంటున్నా. అదేవిధంగా వెల్దండ మండల గౌడ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఏది ఉన్నా ఏది ఏమైనా కానీ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. అమనగల్ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా తాలూకా గౌడ సంక్షేమ సంఘం ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్న గౌడ్స్ అందరు కలిసి ఇక్కడ కంఠమహేశ్వర స్వామి కొండపైన ముందుగా పోషమ్మది, మైసమ్మది, అదేవిధంగా కంఠమహేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించి ఈ యొక్క కొండను ఒక ఆధ్యాత్మిక కొండగా మలిచినటువంటి ఈ యొక్క తాలూకా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి పూర్తిగా ముందుకుండి నడుపుతున్నట్టు అల్లా సార్ గారు, అదేవిధంగా పెద్దలు గౌడ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు వెల్దండ ప్రెసిడెంట్ గారు, తాలూకా ముఖ్య నాయకులు వెంకటన్న గారు, వీరితో పాటు ఇక్కడికి వచ్చేసిన గౌడ సోదరులందరూ, అదేవిధంగా పత్రికా సోదరులు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ఒకానొక సందర్భంలో అన్ని రాళ్ళు రప్పలతో కూడుకున్న ఈ యొక్క కొండను వీళ్ళే చిట్టీలు వేసుకొని రూపాయి జమ చేసుకొని లోకల్ ఆమనల్ టౌన్ గౌడ సంఘం వాళ్ళే ఈ యొక్క కొండ మొత్తం చదును చేసుకొని ఇక్కడ గుడి కట్టడంలో కానీ విగ్రహాలు పెట్టడం కొంతమంది ప్రోత్సాహం తీసుకున్నారే తప్ప మెజార్టీగా ప్రతి ఇంటికి కూడా ఇన్ని పైసలు వేసుకొని ఒక కొండపైన ఇంత మంచి దేవస్థానాలు నిర్మించి ఈరోజు ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న బహుజన మొదటి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఆ యొక్క విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ కొండపైన ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు 5.9 అంటే దాదాపు 5 ఫీట్ల 9 ఇంచుల విగ్రహం, పెద్ద రాతి విగ్రహం తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ప్రతిష్ట కూడా జరిగింది. ఈరోజు ఆంజనేయ స్వామి ప్రతిష్టతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణతో పాటు ఇక్కడ వెల్దండ మండల గౌడ సంక్షేమ సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి మన కంఠమహేశ్వర స్వామి భక్తులతో పాటు ఆంజనేయ స్వామి భక్తులు, అదేవిధంగా గౌడ సంఘం సోదరులు, సర్దార్ సర్వాయి పాపన్న గారి వారసులు అందరి యొక్క కొండపైకి వచ్చి ఈ రోజు మొత్తం కూడా ఇక్కడ గడపడానికి అందరూ కూడా సంసిద్ధులై ఉదయం నుంచి ఇక్కడ కొండపైన పెద్ద ఎత్తున ప్రజలు కానీ అదేవిధంగా భక్తులు కానీ వచ్చి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి మనిషి కూడా భక్తిభావంతో నడుచుకుంటే మానసిక ప్రశాంతతో పాటు మనిషి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవడానికి కానీ సన్మార్గంలో నడవడానికి కానీ ఈ యొక్క భక్తిభావం పనిచేస్తుంది. కాబట్టి మా పెద్దలందరూ కూడా రాబో యువతకు భక్తిభావంతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న నడిచిన దారి చూపడానికి ఈ కొండపైన పాపన్న విగ్రహం పెట్టి అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో పాపన్నను చూసిన తర్వాతనే దేవుని దగ్గర రావాలనే ఒక సంకల్పంతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ విగ్రహం ఏర్పాటు చేసినా కానీ రోడ్లపైన ప్రజలు చూడడానికో లేకపోతే ప్రజలు కనిపించే విధంగా ఉంటుంది. కానీ కొండ రాబో రోజులల్లో కంఠమహేశ్వర స్వామి కొండతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న ఒక పార్క్లా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చే నాయకులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారి, మంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క కొండను అభివృద్ధి చేయడానికి మా వంతుగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరం కూడా కృషి చేస్తామని ఇక్కడ ఉన్న మా గౌడ సంఘం సోదరులు కానీ అదే మా పెద్దలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మైక్